ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దల సభ రాజ్యసభలో అడుగుపెట్టేది ఎవరు? ఇప్పుడు ఇదే ప్రశ్న ఇటు టీడీపీ అటు జనసేన బీజేపీ పార్టీలో మొదలవుతుంది. ఆశావాహుల జాబితా పెద్దదే ఉన్నా అధినేతల మనసులో ఏముంది అనేదే ముఖ్యం. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 3 పార్టీలు ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలు పంచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చని, 2 టీడీపీ 1 జనసేన తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీ హయాంలో సీనియర్ నేతలు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన బీదా మస్తాన్ రావు, బీసీ నేత ఆర్ కృష్ణయ్యలకు ఏరికోరి మరీ రాజ్యసభకు పంపిన సంగతి తెలిసిందే. అయితే కారణాలేంటో తెలియదు కానీ వైసీపీ ఓడిపోయిన రోజుల వ్యవధిలోనే రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ ఈ ఇద్దరు టీడీపీ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. కృష్ణయ్య మాత్రం బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే బీజేపీలో చేరి దేశంలోని ఓ పెద్ద రాష్ట్రానికి గవర్నర్ కాబోతున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ ముగ్గురి స్థానంలో ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లే అదృష్టవంతులు ఎవరు అనే పెద్ద చర్చ జరుగుతుంది, రాజీనామా చేసిన రోజు నుంచి నేటి వరకు. ఇక తాజాగా నడుస్తున్న చర్చ ప్రకారం టీడీపీ నుంచి సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావులలో ఇద్దరికి ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొనిదెల నాగబాబు రేసులో ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి నాగబాబును ఉన్నత స్థాయిలో చూడాలని కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైందని, రాజ్యసభ అంటే పెద్ద పదవి కావడంతో పెద్దల సభకు పంపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఖాళీ అయింది 3 స్థానాలు గనక కూటమిలోని 3 పార్టీలు 3 పంచుకుంటే బాగుంటుందని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే టీడీపీ నుంచి ఆశావాహుల జాబితా పెద్దగానే ఉంది. పైగా చాలా మంది సీనియర్లు తమ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను త్యాగం చేశారు. అలాంటప్పుడు టీడీపీ ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటుందా అన్నది తెలియాలి. ఇక జనసేన నుంచి మాత్రం ప్రస్తుతానికి ఒకే ఒక్క పేరు, నాగబాబు పేరు మాత్రమే వినిపిస్తుంది. బీజేపీ నుంచి సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. చివరికి ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్లే ఆ అదృష్టవంతులు ఎవరో, ఏ పార్టీ నుంచి ఎందరు పోతారో చూడాలి మరి.